దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. పైసల విలువ పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. ఓటమి, ఒంటరితనం ఈ రెండు లైఫ్లో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, రెండవది ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. పైకి కనిపించే అందం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవరికి ఎవ్వరు ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారంతే. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యనక్కర్లేదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు చేసిన తప్పులను మీ మొహం మీద చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసే వారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తి ఆరోగ్యంగా ఉంటావు. అలసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికినట్లయితే అది జీవితం. ఎదుటివారి వ్యక్తిత్వం నచ్చితే స్నేహంగా ఉండండి, నచ్చకుంటే దూరంగా ఉండండి. అంతేకాని స్నేహం చేస్తూనే వారి వ్యక్తిత్వాన్ని కించపరచకండి, వారి గుండెను గాయపరచకండి. మీ లోపాల గురించి మౌనంగా ఉండే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకు. నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే ఇక నీవు కలవకూడదని అర్థం. మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది, ముఖ్యమైనది మరేదీ లేదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేనినైనా సాధించవచ్చు. సంతోషం ఒకరి దగ్గర లాక్కునే వస్తువు కాదు, అభిమానంతో ప్రేమగా పంచేది. నీవు బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, నీవు బాగోలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు. ఏ క్షణం నుండి మీ మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి అసలైన ఆనందం మొదలవుతుంది. భార్య దృష్టిలో భర్త ఎప్పుడు ఒక మెట్టు పైన ఉండాలి. అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం. కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యం. మన లైఫ్లో కోల్పోయింది ఎప్పటికీ దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా మనిషైనా. ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. లేని వాళ్ళకి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా పలకరించడు. మిమ్మల్ని సంతోషపెట్టే వాళ్ళందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని అనుకోకండి. మనసు నలిగిన, కడుపు రగిలిన వారి నోటి వెంట వచ్చేవి నిందలో, శాపాలో కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మన మనస్సు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు.
దుఃఖం అనేది పిరికివాళ్ళ లక్షణం. అది మనిషిలోని శక్తి సామర్థ్యాలను, ఆలోచన శక్తిని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాళ్ళు విజయం సాధిస్తారు. గొడ్డలి బలమైనదే అయినప్పటికీ దానితో వెంట్రుకలను కత్తిరించలేము. అలాగే బ్లేడు పదునైనదే అయినప్పటికీ దానితో చెట్లను నరకలేము. అందరిలోనూ సామర్థ్యం ఉంటుంది, కానీ ఒకే రకమైన సామర్థ్యం ఉండదు. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. నీకోసం ఎప్పుడు ఎవరూ రారు. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంతకాలం బాగుపడతావు. కష్టపడకుండా, నష్టపడకుండా ఏ కొత్త విషయాన్ని నేర్చుకోలేవు. కష్టం వచ్చిందనో, నష్టం కలిగిందనో ఉన్న చోటనే ఆగిపోకు. జీవితంలో చేతకాని వాడిలా మిగిలిపోకు. అబద్ధం అని అనుమానం వస్తే నిజం కూడా అవమానం ఎదుర్కోవాల్సిందే. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తే చూపేవాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలే కారణం అనుకుంటారు, కానీ వాటికంటే అతి ప్రమాదమైంది ఇంకొకటి ఉంది. అది ఏంటంటే అతి మంచితనం. బయటవారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడటం తప్పు. 6 అడుగుల మనిషి విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనం పవిత్రతలోనే ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. గుర్తుంచుకో, ఎవరు నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనది. నీవు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారు కాడు. పోయినదంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు. ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు, అన్నింటినీ సాధించగలరు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.